వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. మీరు అండగా ఉంటే ఢిల్లీనైనా ఢీకొడతా, కేంద్రంతో కొట్లాడి నిధులు తెస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా, ప్రధాని కేంద్ర మంత్రుల దగ్గరికి 100 సార్లైనా వెళ్తానంటూ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో జనం బండకేసి కొట్టినా కూడా బీఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రాలేదు. కేటీఆర్ మళ్లీ రోడ్ల మీదకి వచ్చి అబద్ధాలు చెప్తుండు, బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తుండు, బురద జల్లుతున్నాడంటూ దుయ్యబట్టారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటోళ్లు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. త్వరలోనే మరొక 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ ఇస్తామంటూ కూడా పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మార్చి 31లోగా వరంగల్ ఎయిర్పోర్ట్, ఔటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేపడతామంటూ నర్సంపేట ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రసంగించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేపట్టనున్న అభివృద్ధి పనులలో విద్యార్థులు, ఆచార్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచించారు. ఈ నెల 10వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు సందర్శించనున్నారు. వర్సిటీ అభివృద్ధి పనులకు జూబ్లీహిల్స్ తన నివాసంలో ఆయన అధికారులతో సమీక్షించారు. విశ్వవిద్యాలయంలో చేపట్టాల్సిన పనులపై అధికారులకు వివరించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. గ్లోబల్ సమ్మిట్ పూర్తిగా రానున్న 20 ఏళ్ల ప్రణాళికను ప్రకటించే వేదిక అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇక్కడ విజయాన్ని దావోస్ అంతర్జాతీయ సదస్సులో ప్రదర్శించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. విశ్వ వేదికపై అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతిని చాటేలా తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఉంటుందంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. సీఎం రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలోని దేవరకొండకు ఈ రోజు రానున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాపాలన విజయోత్సవ సభలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు పాల్గొనున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. అన్ని దారులు ఫ్యూచర్ సిటీ వైపే. అబ్బురు పడేలా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు భారీ ఏర్పాట్లు. ప్రాంగణంలో పనులకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆకట్టుకునేలా భారీ స్థాయిలో డిజిటల్ స్క్రీన్లు, అదిరిపోయే ఆతిథ్యం, దేశీ విదేశీ వంటకాలు, భారీ స్థాయిలో భద్రత. తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటనుంది తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రాభివృద్ధిలో తెలంగాణ రైజింగ్ 2047 కీలక భూమిక పోషిస్తుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ సోనియా గాంధీ గారు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు సోనియా గాంధీ గారు. రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంలో ఇదొక మైలురాయంటూ కీర్తించారు. 3 అంచెల వ్యూహంతో రాష్ట్ర సర్కార్ ముందుకు దూసుకెళ్తుందంటూ ప్రశంసించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఫ్యూచర్ సిటీలో యాయ్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియా ఎక్సలెన్స్ సెంటర్ రానున్నాయి. ఈ నేపథ్యంలో కాలేజీ విద్యార్థులకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను అందించనున్నామంటూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా డికెన్ వర్సిటీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. త్వరలో అర్బన్ హౌసింగ్ పాలసీ ప్రకటన. మార్చిలోగా 1,00,000, జూన్ నాటికి మరొక 2 లక్షల ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు. ఏప్రిల్ నుంచి 2వ విడత ఇళ్లు మంజూరు చేస్తామంటూ తెలిపారు. జీహెచ్ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లోనూ పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.